ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. లేఖనానుసారంగానే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఇది మనం పరిశీలన చేసుకోవాలంటే, పరీక్షించుకోవాలంటే లేఖన వెలుగులోనే మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని ఎలాంటి మహిమలో నిలబెట్టడానికి అర్పించుకున్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ఆయన కోసం మనం ఉపవాస దినాలు ప్రకటన చేసి లెంట్ డేస్ అని 40 దినాలని మనం ఆచారంగా ఆచరించడం అనేది మనం మానేస్తాం. నిజంగా మనం వాస్తవంగా మనం ఆయన ఇప్పుడున్న మహిమను మనం నిజంగా గుర్తించగలిగితే ఆయన కోసం నువ్వు అసలు ఈ పనులన్నీ చేయవు. ఏం చేస్తావు? ఆయన కోసం ఈ పనులన్నీ చేయక ఆయన మన కోసం పడిన కష్టాన్ని, మరి కష్టానికి సార్థకతగా మన జీవితాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటి, మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, ఇది తెలుసుకోవాలి. ఆయన కష్టపడ్డాడు అనేసి ఓకే, కష్టపడితే నువ్వు చేయాల్సిందేంటి? ఆయన కష్టపడ్డాడని నువ్వు ఏడవాలా, లేకపోతే ఆయన కష్టపడిన దానికి సార్థకత నా జీవితంలో నేను జరిగించాలి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జరిగించి ఆయన నా కోసమే కష్టపడ్డాడు, నేను నా భవిష్యత్తుని బాగు చేయటానికే కదా అనేసి మనం ఏం చేయాలి? మనం ఆయన చిత్తాన్ని అనుసరించి మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏంటి? క్రైస్తవుడా, మన బాధ్యత ఏంటి? నువ్వు బాధ్యత ఆయన కోసం విచారించటం కాదు, ఆయన కోసం దుఃఖించటం కాదు, ఆయన కోసం నువ్వు 40 దినాలు లెంట్ డేస్ అని ఆచారంగా ఆచరించడం కాదు. నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు చూద్దాం. నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు మన బాధ్యత ఏంటి? క్రైస్తవుడా, మన బాధ్యత ఏంటి? నువ్వు బాధ్యత ఆయన కోసం విచారించటం కాదు, ఆయన కోసం దుఃఖించటం కాదు, ఆయన కోసం నువ్వు 40 దినాలు లెంట్ డేస్ అని ఆచారంగా ఆచరించడం కాదు. నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు చూద్దాం. నీ బాధ్యత ఏంటి? చూడండి. మన బాధ్యత ఏంటి? ఓకే, చేయొద్దంటున్నారు. మరి ఏం చేయాలంటే వాక్యమే చెప్పుద్ది, మేమేం చెప్పాం, వాక్యం చెప్పుద్ది. చూద్దాం చూడండి. ఎక్కడంటే ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునిడి. మీరు కూడా ఏం చేయాలి? అలాగే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకునేను అనేసి, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన బలిగా అర్పణగా అర్పించుకున్నాడని నువ్వు మొరెత్తి కూర్చుండం కాదు, దాన్ని శ్లోకంగా నువ్వు చెప్పి అది మాత్రమే చెప్పడం మాత్రం కాదు. నువ్వేం చేయాలి? అలాగే నువ్వు కూడా నడుచుకోవలసిన అవసరం ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం, 2 కొరింథీ, నీ తీర్మానం కావాలి. నువ్వు ఏం చేయాలో తీర్మానం కావాలి. ఆయన నీ కోసం బలిగా అర్పణగా అర్పించుకుంటే నువ్వు చేయవలసిన పని, నీ తీర్మానం ఏంటి? నువ్వు ఎలా జీవించాలని అనుకుంటున్నావు? ఆ క్రీస్తు కోసము, ఆ దేవుని కోసము. ఒకసారి చూద్దాం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనములో అక్కడ అంటాడు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అందరి కొరకు మృతి పొందాడు. ఎందుకోసం తెలుసా? జీవించు వారికి మీద తమ కోసం కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే నీ జీవితం జీవించాలి. ఆయన కోసమే జీవించాలి. అంతే. ఆయన కోసం జీవించాలంటే ఆయన కోసం నువ్వు ఏడవటం కాదు, ఆయన కోసం నువ్వు ముర్రెత్తటం కాదు. ఆయన కోసం జీవించటం అంటే ఏంటి? పౌలు చెప్తున్నాడండి. ఆయన కోసం జీవించటం అంటే ఏంటో చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు ఒక పని చేశాడు. దేవుడు ఒక పని చేశాడు, యేసుక్రీస్తుని పంపించాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక పని చేశాడు, ఈ లోకానికి రక్షణను సిద్ధపరిచాడు. మరి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ రక్షణ, క్రీస్తు పనిలో కొదువైనవి నీ వంతు, మన వంతు, మన శరీరం ముందు సంపూర్ణం చేయాలి. మనం ఆయన కోసం ఏడవటం కాదు, ఆయన చేసిన పనుల్లో కొదువైన పనులు ఉన్నాయి. అందుకనే చెప్పాడు, ఆయన మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత కొదువైన పనులను మీరు చేయాలని అప్పగించాడు. మీరు వెళ్ళండి, ఇదిగో నేను రక్షణ సిద్ధపరిచాను, సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటన చేయండి, నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు. బాప్తిజం వలన పాప క్షమాపణ దొరుకుద్ది, రక్షణ దొరుకుద్ది. మీరు వెళ్ళి ప్రకటన చేయండి అని అపోస్తలుని పంపించాడు. అంటే క్రీస్తు పనులలో కొదువైన పనులు కొన్ని ఉన్నాయి.
ఆయన చేసిన పని కాకుండా ఆయన చేసిన పనిని కొదువైన వాటిని మనం చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మనం ఆయన కోసం ఏడవటం కాదు, ఆయన చిత్తం మీద గ్రహించాలి. చూద్దామండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములు మనం అక్కడ పరిశీలన చేసుకుంటే, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము 24వ వచనములో 1:24లో అక్కడ మనం చూసుకుంటే అక్కడ ఏమన్నది, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరముందు సంపూర్ణము చేస్తున్నాను. క్రీస్తు పనులలో కొదువైనవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆయన రక్షణను సిద్ధపరిచేశాడు. ఈ రక్షణను గురించి అనేక మందికి ప్రకటించి అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్లు బయటికి లాగవలసినటువంటి అవసరం ఉంది. అగ్నిలో నుండి బయటికి లాగవలసిన అవసరం ఉంది. ఇప్పుడు చేయవలసిన పని ఇది. ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటం కాదు, విచారించటం కాదు, దుఃఖించటం కాదు, ఆయన శ్రమల దినాల్ని ఆచారంగా ఆచరించటం కాదు. క్రీస్తు పనులలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను వహించుకొనుతున్నాను అని పౌలు చెప్తా ఉన్నాడు. మరి ప్రియ సహోదరుడా, నువ్వు ఏం చేస్తా ఉన్నావు? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? ప్రస్తుత కాలంలో మనం చేయవలసిన పని ఏంటి? ఒకసారి గుర్తించగలిగారా? ఇది మనం చూడాలి. చూద్దాం, యోధా పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం పరిశీలన చేస్తే మన బాధ్యత ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. రక్షించవలసినటువంటి పరిస్థితి మన మీద ఉంది. సందేహపడు వారి మీద కనికరము చూపవలసినటువంటి అవసరము మనకున్నది. క్రీస్తు మనల్ని ప్రేమించి బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకున్నాడు. అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ఏం చేయాలి? సందేహపడు వానిని ఛేదరించుకోవాలి. అంతేనా? ద్వేషించుకోవాలి, బయటికి తోసివేయాలి. అంతేనా అంటే కాదు, నో. కనికరించాలంట. సందేహపడు వాని మీద కనికరము చూపుడి. చూడండి, అగ్నిలో ఎక్కడున్నాడంట సందేహపడువాడు? ప్రభువుని నమ్మనివాడు, ప్రభువుని శరీరంలోని చేర్చబడినవాడు ఎక్కడుంటే అగ్నిలో ఉన్నాడు. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగండి, రక్షించండి, కొందరిని రక్షించండి అంటాడు. రక్షించాలి. ఇప్పుడు రక్షకుడు ఆయన రక్షించాడు, మనల్ని రక్షణ సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ సిద్ధపరిచిన రక్షణకు అనేక మందిని వారసులుగా చేయవలసినటువంటి బాధ్యత ఈరోజు మనది. అంటే ప్రపంచానికి ఉత్తరవాదులుగా ఉన్నాం, మనము జవాబీదారిగా ఉన్నాం. మనం జవాబు అందరి బాధ్యత ఎవరిదంటే నీదే, మనదే. నీ చుట్టుపక్కల ఉన్న వారి బాధ్యత, ఈ లోకంలో ఉన్న వారి యొక్క బాధ్యత ఎవరిదంటే నీదే. ఏం చేయాలి అంటే సందేహపడు వారి మీద కనికరం చూపి అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించాలి. ఏడవటం కాదు, కూర్చుని ఆయన కోసం చింతించటం కాదు, ఆయన కోసం విచారించడం కాదు, దుఃఖించటం కాదు. లెంట్ డేస్ని ప్రకటించే ఆచారంగా ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసం అనేసి ఇవి చేస్తాం కాదు. ఏం చేయాలి? అసలు చేయాల్సిన పనేది తప్పించేశాడు సాతాను. దారి తప్పించి మన ఏం చేస్తున్నాడు? గొర్రెల్లాగా తీసుకెళ్ళిపోతున్నాడు, సైడ్ ట్రాక్ తీసుకెళ్ళిపోతున్నాడు. చూద్దండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19, 20 వచనాల్లో మనం చూసుకుంటే మన బాధ్యత ఏంటి? ఏం చేయాలి? నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. చూడండి, ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన పాపని వాని తప్పు మార్గము నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించేటటువంటి వాడంట. చూడండి, మరణము నుండి ఒక ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? మన దగ్గర, నిజ క్రైస్తవుడి దగ్గర ఉన్నాయి. చేయవలసిన పని ఏంటి? మరణం నుండి ఆత్మను రక్షించాలి, అగ్నిలో నుండి లాగినట్లు ఒకరిని లాగాలి. క్రీస్తు పనులలో కొదువైన వాటిని మన వంతు మన శరీరం ముందు వహించుకొని సంపూర్ణం చేయవలసినటువంటి అవసరము ఉన్న ఈ కాలంలో నిన్ను కేవలము ఆచార క్రైస్తవుడిగా
తీర్చిదిద్ది దేవునికి శత్రువుగా నేను తయారు చేస్తున్న వాడు ఎవడు అంటే సాతాను. సాతాను ఊరిలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సత్యము చెప్తున్నా సరే దురద చెవులు కలిగిన వాళ్ళుగా ఉండేసి సత్యానికి లోబడినటువంటి వారుగా మరి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటంటే మనం కొందరినైనా రక్షించాలి. వినేవాళ్ళు వింటారు, విన్నోళ్ళు వినరు. అపోస్తులు చెప్తున్న పరిస్థితుల్లో కూడా అందరూ విన్నారని లేదు. అక్కడ కొందరు విశ్వసించిరి, మరి కొందరు విశ్వసించలేదు. యేసుక్రీస్తు చెప్పినప్పుడు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందరూ నీ మాట వినాలి, నీకు లోబడాలని ఎప్పుడు నువ్వు ఆలోచించబాక. ఇప్పుడు వారిలో కొందరినైనా రక్షించవాలని మన పరిచర్యను మనం ఏం చేయాలి? ఘనపరుచుకోవాలి. రోమపత్రిక 11:14 రోమపత్రిక 11:14 వారిలో కొందరినైనా రక్షింపవలననే నా పరిచర్యను ఘనపరుచుకున్న కొందరినైనా రక్షించాలి. నీ పరిచర్య వలన కొందరైనా రక్షించబడాలి. మీరు ఈ ఉపవాసాలు, ఈ యొక్క 10 days ఈ క్రీస్తు కోసం మొత్తుకుంటూ ఏడుస్తూ దుఃఖించడం, విచారించడం ఇవన్నీ మరి ఆయన కోరుకున్నాయి కాదు ప్రియులారా. ఆయన మిమ్మల్ని చేయమన్నాయి కాదు, చేయకోట్లా అవసరమైన చేయట్లా. ఇదే అవసరమైంది. ఏది అవసరమైంది? అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించాలి. క్రీస్తు పనిలో కొదువైన వాటిని నీ వంతు నీ శరీరం ముందు వహించుకొని పోవాలనేటువంటి పరిస్థితి ఉంటే సాతాను పక్కకి లాగేశాడు. సాతాను వాడు తంత్రము చేత నిన్ను పట్టుకుని నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అనేసి నిన్ను భ్రమపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు వాళ్ళ పరిచర్య విధానాన్ని ఒకసారి గుర్తించుకోవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు దేనికోసం కష్టపడ్డారు, దేనికోసం శ్రమపడ్డారు, దేనికోసం వాళ్ళు సమయాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ప్రాణాలని దేనికోసం పణంగా పెట్టారు అనేసి ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు కోసం ఏడుస్తూ, చింతిస్తూ, విచారిస్తూ, దుఃఖించడం కోసం కాదు ప్రియులరా. ఒకసారి గమనించండి. అపోస్తలులైన పౌలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే దశలోనికల్లో అక్కడ మొదటి దశలోనిక 2:8 మనం చూస్తే రెండో అధ్యాయం మొదటి దశలోనిక 2:8 చూసుకుంటే అక్కడ మీరు మాకు బహు ప్రియులైంటిరి గనక మీ అందు విశేష ఆసక్తి గలవాడనే దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి దేవుని సువార్తను మాత్రమే కాకండి దేవుని సువార్తను అనేక మందికి ప్రకటించవలసినటువంటి వారంగా ఉన్నారు. క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాలి. ఎందుకంటే నమ్ము ప్రతివానికి అది రక్షణ కలిగిజేయుటకు దేవుని శక్తి దాంట్లో ఉంది. నమ్ము ప్రతివాడు దేవుని రక్షణ కలిగిజేయుటకు దేవుని శక్తి అందులో ఉంది. కాబట్టి సువార్తను మాత్రమే కాక మా ప్రాణాలు ఇవ్వటానికి కూడా మేము వెనకాడట్లేదు అని చెప్తున్నాడు. అక్కడ మనం చూస్తే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రేమించాడు. మరి ఆయన మన నిమిత్తము అంటే యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టాడు కనుక మనము దీనివల్ల ప్రేమ ఏంటిదో తెలుసుకోగలుగుతున్నాము. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 3:16 మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన అంటే క్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎటుదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దలమై ఉన్నాము అంటాడు. ప్రాణం అంత కష్టపడాలి, అంత శ్రమపడి ఏం చేయాలి? అనేక మందికి సువార్త ప్రకటన చేయాలి. ఒక్కళ్ళైనా సరే అగ్నిలోంచి లాగాలి. మన పరిచర్యను ఘనపరచుకోవాలంటే ఒక్కరినైనా రక్షించాలి. అగ్నిలోంచి లాగినట్లు కొందరినైనా రక్షించాలి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే పౌలు చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యాల్లో 20:24 చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 20:24 చెప్తున్న సంగతి ఏంటంటే, అయితే దేవుని కృపా సువార్త నిమిత్తము సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకునట్లేదు అంటాడు. నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము ప్రియమైన దానిగా నేను ఎంచుకోవట్లేదు. దానికంటే ఎక్కువ విలువైంది ఏది? ప్రాణం కంటే ఎక్కువ విలువైంది
దేవుని వలన దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటి యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్య. ఏది గొప్పదంట? నా ప్రాణం గొప్పదనుకుంటున్నాడా, లేకపోతే ఈ పరిచర్య గొప్పదనుకుంటున్నాడా? అంటే ప్రాణాన్ని లెక్క చేయట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. ఏది 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 గొప్పదంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యనే గొప్పది అనుకుంటున్నాడు. కాబట్టి తుద ముట్టింపు వలన నేను ఆ ప్రాణమును ఎంత మాత్రమును ప్రేమైన దానిగా ఎంచుకోవట్లేదు. ఇంకా చెప్తా ఉన్నాడు, నేను ఇప్పుడు నా శరీరం ముందు జీవించుతున్న జీవితము నా కోసం కాదు కానీ నా నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్తా ఉన్నాడు, చూద్దాం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవుని బాధ్యత ఏంటి? యేసుక్రీస్తు మన కోసము బలిగా అర్పణగా అర్పించుకున్నాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, శిలువ మరణం పొందాడు. ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చారు కానీ స్వకీయులు ఆయన్నే అంగీకరింపలేదు. చివరికి వాళ్ళే ఏం చేశారు? సెలవు వేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు మన కోసం శ్రమ పడ్డాడు, మరి సెలవు మరణాన్ని పొందాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటంటే ఆయన కోసం మనం లెంటల్ డేస్ని మనం ఆచారంగా ఆచరించటమే మన బాధ్యత. అలా చేయటం వలన మనం దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చిన వారంగా ఉంటామా, లేకపోతే ఎట్లా ఉంటాం? అసలు నిన్ను లెంటల్ డేస్ ఆచరించమని ఎవరు చెప్పారు? అసలు నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు? ఇప్పుడు నా కోసం ఏడవండి అని ఎవరు చెప్పారు? నా కోసం విచారించండి అని ఎవరు చెప్పారు? ఆయన శ్రమ పొందుతున్న ఆ కాలంలోనే నా కోసం ఏడవద్దు అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే ఇప్పుడు మనతో ఏడిపిస్తున్నాడు ఎవడంటే సైతానుగాడు. మనతో విచారింపజేస్తా ఉన్నాడు సైతానుగాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం కలదు, నా ప్రాణాన్ని తిరిగి తీసుకుంటానికి కూడా అధికారం కలదు అనేసి ఆయన చెప్తా ఉంటుంటే ఆయన కోసం మనం విచారించడం, దుఃఖించడం ఇవి మనం ఈ ప్రస్తుత కాలంలో చేయాలా? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? మనం ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? అగ్నిలో నుండి లాగినట్లు క్రీస్తు పనుల్లో కొదువైన వాటిని మన వంతు మన శరీరం ముందు మనం సంపూర్ణ చేయాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగాలి. అందుకనే పౌలు చెప్తా ఉన్నాడు, క్రీస్తు సువార్తను కోసం అంట నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము ప్రేమైన దానిగా ఎంచుకుంటలేదు అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ఇప్పుడు జీవించుతున్న జీవితం నా కోసం కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే నేను జీవించుతున్నాను అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన జీవించడం కాదు, అసలు జీవించే వాళ్ళు ఎవరి కోసం జీవించాలో ఆయన చెప్తా ఉన్నాడు. జీవించేవారు ఎవరి కోసం జీవించాలో చెప్తా ఉన్నాడు. చూద్దాం ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. 2 కొరింథీ. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితిరని, జీవించు వారికి మీదటి తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము. ఇప్పుడు జీవిస్తున్నావా? నువ్వు బతుకుతున్నావా? నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి కోసం బతుకుతున్నావు? ఎందుకోసం బతుకుతున్నావు? నీవు బతకటానికి కారణం ఏంటి? నిన్న ఒక దినాన్ని నుంచి మరొక దినాన్ని పొడిగించడానికి కారణం ఏంటి? ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పౌలు చెప్తున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. ఆశపడుతున్నాను అని చెప్పి బ్రతుకుడే క్రీస్తే సావైతే లాభం అని చెప్పి ఆయన పౌలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను నా శరీరం ముందు జీవించుట మీ నిమిత్తమే అవసరమై ఉంది, మీకోసమే నేను బతుకుతున్నా అంటాడు. మీ నిమిత్తమే అంటాడు. మరి మనం ఎవరి నిమిత్తం బతుకుతున్నాం? దేనికోసం బతుకుతున్నాం? బతికే దేనికి? నీ బతుకు సార్థకత ఏంటి? యేసుక్రీస్తు బతుకు సార్థకత ఉంది, మరి నీ బతుకు ఏంటి సార్థకత? పౌలు చెప్తున్నాడు, నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు.
నేను ఇప్పుడు నా శరీరం ముందు జీవిస్తున్న జీవితం నా కోసం కాదు, నన్ను ప్రేమించి నా కోసం తను తాను అప్పగించుకున్న క్రీస్తు కోసం జీవిస్తున్నావు. నువ్వు దేనికోసం జీవిస్తున్నావు? ఈ లోకంలో ఏది క్రీస్తు ప్రేమ కంటే ఎక్కువ నిన్ను బలవంతం చేస్తుంది? ఏది బలవంతం చేస్తుంది? ఏది నిన్ను లోబరుచుకుంటుంది? దేనికోసం నువ్వు ప్రయాసం? దేనికోసం ప్రయాసం? చూడండి, క్రీస్తు ప్రేమ కంటే గొప్పది ఏది లేదు అనేసి బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒక్కసారి రోమపత్రిక చూద్దాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఆచార క్రైస్తవులుగా మాత్రం కాదు, ఆచార క్రైస్తవులుగా మాత్రం ఉండటానికి పనికిరాదు. బైబిల్ ఏం చెప్తుందో అలా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనుషుల పారంపర్య ఆచారాల్ని మనం వ్యర్థంగా ఆచరించడం కాదు. అక్రమము చేయవాళ్ళ ఎన్నడం మిమ్మల్ని ఎరగను అనే ఒక పిలుపు మనం వినకుండా ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. చూద్దాం, రోమపత్రిక 8వ అధ్యాయంలో 35వ వచనం కాడి నుంచి మనం చూద్దాం. 8వ అధ్యాయం 30. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు. నిజంగాను క్రీస్తు ప్రేమను గుర్తించగలిగితే నీ జీవితంలో జరగవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి. చూడండి, అపోస్తలులు నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారమును, వధకు సిద్ధపడిన గొర్రెలమని. మేము ఎంత పడిన వారము? వాళ్ళకి సుఖం లేదండి, వాళ్ళకి సుఖం లేదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితి? చలి, దిగంబరత్వము, తర్వాత పిడిగుద్దులు, ఇది బెత్తము దెబ్బలు, ఆకలి, ఉపవాసాలు, స్వజనుల వల్ల, పరజనుల వల్ల ఎన్నో శ్రమలు. దాని గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, వధించబడిన వారము, వధకు సిద్ధపడిన గొర్రెలమై ఉంటిమి. ఎంత పడిన వారము? 30వ వచనం. ఆయనను అన్నీ అనుభవిస్తున్నా కూడా ఆయనను మానలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటికంటే పైగా అత్యధికమైన విజయం పొందుతున్నాం. ఏది కూడా మన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేది. చలి అయినా, దరిద్రత అయినా, ఉపవాసమైన, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైన, ఖడ్గమైనను, ఇంకా కింద చెప్తున్నాడు. చూద్దాం ప్రియులారా, 38వ వచనం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను. అబ్బబ్బబ్బబ్బా! ఇక చూడండి, ఇక చెప్తున్నాడు, సృష్టించబడినది దృశ్యమైనదా అదృశ్యమైనదా అక్కడ కాదు, సృష్టించబడింది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సృష్టించాడంట. కొలసీ పత్రిక చెప్తున్నాడు, కొలసీ పత్రికలో చెప్తున్నాడు. 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. 1వ అధ్యాయంలో చూద్దాం చూడండి. కొలసీలో, సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన్ని బట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. 17వ వచనం కానించి, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. 16 నుంచి చూద్దాం. ఏలైనగా ఆకాశ మందున్నవేనను, భూమి ఎందున్నవేనను, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయనే సృజించబడిన. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాటు అంటారు? మరణమైనను, జీవమైనను, ఉన్నవేనను, రాబోయేనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. మరి నువ్వు వాస్తవంగా క్రీస్తు ప్రేమను గుర్తించగలిగితే ఇవేవి కూడా నీకు అడ్రావు, ఏది కూడా నిన్ను లోపరచలేదు. ఇప్పుడు క్రీస్తు ప్రేమను గుర్తించలేకపోవటం వల్లనే క్రీస్తు ఉన్న మహిమ, ఆయనకి ఎంత మహిమలో ఉన్నాడు. ఇప్పుడు 3 లోకాల్లో అధికారం కలిగి ఉన్నాడు. పరలోకమందు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆయన యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేగానే చెప్పాడు. మరి ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, అందుచేత ఆయన పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున
వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును ఆయన అధికముగా హెచ్చించి తన కుడిపార్శ్వాన కూర్చుంటే అంత మహిమలో ఉన్నావు అనేసి నువ్వేడుస్తున్నావా? అసలు నీ బ్రతుకేంటి? నువ్వు ఏంటి అసలు నీ బ్రతుకు? ఎందుకు ఏడుస్తున్నావు? అంత మహిమలో ఉన్న ఆయన కోసం నువ్వు ఇప్పుడు ఏడుతున్నావా? ఆయన కోసం చింతిస్తున్నావా? ఆయన చెప్పాడు. దేవుడు చెప్పాడా నీకు? బైబిల్ చెప్పిందా? యేసుక్రీస్తు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? అపోస్తులు చేశారా? ఎవరు చెప్పనిది, ఎవరు చేయింది సాతాను నీతో చేసి చేపిస్తున్నా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఎవరి కోసం ఏడుతున్నావు? ఎంత మహిమలో ఉన్న ఆయన కోసం ఏడుతున్నావు? దేనికోసం ఏడుతున్నావు? అసలు నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? పౌలు చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటాడు. నేను ఇప్పుడు నా శరీరం ముందు జీవించుట మీ నిమిత్తమే అవసరమైంది. ఎందుకు అవసరమంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా బయటికి లాగాలి, రక్షించాలి, వాళ్ళని రక్షించాలి, రక్షించాలి, రక్షించాలి అంటాడు. నేను ఇప్పుడు నా శరీరం నేను మృతి పొంది తిని క్రీస్తే నాయందు జీవించుతున్నాను. నేను శరీరం ముందు నిలిచి ఉండిట నన్ను ప్రేమించి నా కోసం తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే జీవిస్తున్నాను అంటాడు. అందుకనే చెప్తున్నాడు, మాలో మరణము మీలో జీవమునకు కార్యసాధకము కావాలి. మనము మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలి? ప్రాణము పెట్టబద్దలు మేము అంత తగ్గించుకోవాలి, అంత లోబడాలి, అంత ఖర్చు పెట్టాలి, అంత కష్టపడాలి మనం. అందుకనే మాలో మరణము మీలో జీవానికి కారుతుంది. యేసుక్రీస్తు అంటున్నాడు, గోధుమ కింద ఒట్టిగా ఉంటే అది ఒంటరిగా ఉంటుంది, అది భూమిలో పడితే ఏమవుతుంది? అది చనిపోయి విస్తరిస్తుంది అంటాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అనేక మంది సహోదరులను రక్షణలోనికి తీసుకొస్తానికి మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు పనులలో కొదువైన వాటిని ఆయన రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ తీసుకువెళ్ళి అనేక మందికి ప్రకటించవలసినటువంటి బాధ్యత మనకుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. 2 కొరింథీ 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మనం అక్కడ చూసుకున్నప్పుడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుక యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. అదండి ఈరోజు క్రైస్తవుడు చేయాల్సిన పని. యేసు యొక్క జీవము నీలో ఉండాలా? యేసు యొక్క జీవమును రుచి చూడాలా? యేసు యొక్క మరణానుభవాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి వాడుగా ఉన్నావు. అంతేగా నువ్వు ఏడవటం కాదు, యేసు యొక్క మరణానుభవాన్ని. ఎందుకు అంటే అనేక మందిని రక్షించడానికి. చూద్దాం 11. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరం ముందు ప్రత్యక్షపరచబడ్డకై సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమునకు కార్యసాధకమై ఉన్నది అంటాడు. కార్యసాధకమై ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు ఈ లోకానికి తెచ్చిన రక్షణను అనేక మందికి ప్రకటించవలసినటువంటి వారంగా ఉన్నారు క్రైస్తవులు, క్రీస్తు పనుల్లో కొదువైన వాటిని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన శరీరాన్ని దాచేసుకోవాలా? లేకపోతే మనకు శరీరం ఇచ్చింది ఎవరు? ఈ శరీరంతో ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహములతో దేవుని మహిమపరచండి. దేహంతో దేవుని మహిమపరచండి. అందుకనే బైబిల్లో మనం చూసుకుంటే అపోస్తులు కానీ లేకపోతే విశ్వాసులు కానీ ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాలని ఫలంగా పెట్టేశారు. చూద్దాం చూడండి, ఎపఫ్రాదితు గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎపఫ్రాదితు గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము 29వ వచనము 25వ వచనము 29వ వచనం 25వ వచనము 29వ వచనం. మరియు సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతను నా అవసరము నిమిత్తము ఉపకరించిన వాడునైనా ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకున్నాడు. ఎవరు? పౌలు అంటున్నాడు. పౌలు ఎపఫ్రాదితు గురించి, ఎపఫ్రాదితుని మీ దగ్గర పంపిస్తున్నాను అని ఒక్క మాటలో చెప్పొచ్చు కదా. ఎపఫ్రాదితుకున్న క్యారెక్టర్స్, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క క్రీస్తు పనిలో ఉన్నటువంటి ఒక ఇది ఆ క్రీస్తు పనిలో ఆయన ఎలాంటి అప్పగింపు, ఎలాంటి బాధ్యత, లేకపోతే ఎలాంటి సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన గురించి చెప్పిన మాటల్ని మనం వింటే మనకు అర్థం అవుద్ది. మనం ఎక్కడున్నామో మనం అర్థం చేసుకోవాలి. నా సహోదరుడును అంటాడు. సరిపోద్ది. ఇంకా ఏమంటాడు? నా జత పనివాడును అంటాడు. నా తోటి యోధుడు. అబ్బా, దేనికండి యోధుడంట?
ఎపఫ్రాదితు యోధుడంట, మీ దూతయు అంటాడు, మీ దూతయు నా అవసరము నిమిత్తము ఉపకరించిన వాడునైనా ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అంటాడు. ఎందుకు అనేది 29వ వచనంలో చెప్తాడు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువ తీర్చుటకై అతడు తన ప్రాణమును అయినను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడి ఉండెను. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడండి. ఎంత ఎపఫ్రాదితు గురించి. మరి మనం ఎలా ఉన్నాం? పౌలు చెప్పాడు, బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం అన్నాడు. నేను జీవించడం మీ నిమిత్తమే అవసరమే ఉందంటాడు. నేను ఎప్పుడు జీవించుతున్న జీవితం నా కోసం కాదు, నా నిమిత్తము తను తాను అప్పగించుకున్నటువంటి క్రీస్తు కోసమే జీవిస్తున్నాడు. మరి ఎపఫ్రాదితు ఎవరి కోసం జీవిస్తున్నాడు అంటే, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువు తీర్చుడికే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావ సిద్ధమై ఉన్నాడు అంటాడు. అలాగే అకుల్లా పిస్కిల్లాల గురించి బైబిల్లో చాలా చక్కని మాటలు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అకుల్లా పిస్కిల్లాల గురించి పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో ఆ మాటలు కూడా మనం చూద్దాం చూడండి ప్రియులారా. రోమాపత్రికలో 16వ అధ్యాయంలో, రోమాపత్రిక 16వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం అక్కడ చూసుకున్నప్పుడు, రోమాపత్రిక క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిస్కిల్లాకును ఆకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటికైనను. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటండి వాళ్ళంట నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటికైనను తెగించిరి అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ జీవితము! క్రీస్తు పనులలో కొదువైన వాటిని జరిగించడానికి చేస్తున్నటువంటి పని చూస్తున్నాం. ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో అవి క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నా అంటున్నాడు పౌలు. నాకేమైతే లాభకరమైన క్రీస్తు నిమిత్తము అంటే క్రీస్తు పని నిమిత్తము నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో అక్కడ చూస్తే చెప్తున్నాడు పౌలు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగాను ఎంచుకుంటుని. ఇంకా చూస్తాం 8వ వచనం, నిశ్చయముగా, అవును నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అంటాడు. మనము దేన్ని నష్టంగా ఎంచుకుంటున్నాం? ఏది నష్టంగా ఎంచుకుంటున్నాం చూడండి. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టము. నాకు ఏవైతే లాభకరములై ఉన్నావో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నానని పౌలు చెప్తూ ఉంటున్నాడు. మరి చూడండి, ఏం చేయాలి అసలు? మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి అనేసి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతను మనకు గుర్తెరక్కోకుండా మనం ఏం చేయాలో అది మనతో చేయనీయకోకుండా, మనం చేయకూడని దేవుడు చెప్పండి, మనం చేయకూడని వాటిని మనతో చేపిస్తూ ఇది దేవుని పనేలే మీకు పరలోకమే అనే ఒక ఆలోచన, అంటే వాడు ఏంటి ఒక తంత్రాన్ని ఉపయోగించి మన ఏం చేస్తున్నాడు, దేవుని నుండి దూరం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. మనం జీవించటం ఎవరిని గురించి అవసరమై ఉందో మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గుర్తించుకుని అనేక మంది క్రీస్తు పనుల్లో కొదువైన వాటిని మన వంతు మన శరీరంలో జరిగిస్తూ అనేక మందిని నరకము నుండి తప్పించి నిత్య జీవంలో నడిపిస్తాం. అనేక మందిని రక్షించేటటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాంటి బాధ్యతను మనం స్వీకరించాలి, అంటే బాధ్యతను మనం గుర్తించాలి. అంతేగాని మరి మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కోసం 3 లోకాల్లో ఉన్నటువంటి వారి మీద అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు కోసం ఉన్నత లోకముందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి ఆ యేసుక్రీస్తు కోసము నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కోసము మరి యాజకత్వం చేస్తున్నాడు. నీకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆయన కోసం నువ్వు విచారించి దుఃఖించి చింతించడం ఎంతవరకు భావ్యమో ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తాం వలన నువ్వు దేవుని పనిని చేస్తున్నావా, దేవుని కార్యాన్ని జరిగిస్తున్నావా, లేకపోతే ఎలాంటి పని చేస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము,
మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా మా మనం ఆచరిస్తున్నామా? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా మరి ఆచరిస్తూ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పరిశీలన చేసుకుని మన జీవితాలను మార్చుకునే సమయము ఇదే. ఇప్పుడే మార్చుకోవాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము. కాబట్టి ఇప్పుడు వరకు విన్నావు కదా, ఇప్పుడు వరకు విన్న తర్వాత నీకు ఎలా తోస్తుంది, ఏంటి అసలు క్రైస్తవుని బాధ్యత ఏంటి, ఈ దినాల్లో మనం చేయవలసిన పని ఏంటి, మరి సాతాను ఎలా మనం మోసం చేస్తున్నాడు, మనం ఏం చేస్తే మరి దేవుని చిత్తాన్ని మనం జరిగించిన వారు అవుతాం, దేవుడు కోరుకున్న రీతిలో మన జీవితాలని గలిగిన వారు అవుతాం. మరి పౌలు చెప్తున్నాడు ఏంటంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మరి మనం సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ లేకపోతే సుఖమా? మరి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుకని పౌలు చెప్తున్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అంటాడు. నేను శరీరం ముందు జీవించే జీవితము నా కోసం కాదు, నన్ను ప్రేమించి నా కోసం తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను అంటాడు. మరి మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన క్రియలను, మన ఆలోచనలు, మన పద్ధతులను దేవుని చిత్తానుసారంగా మనం మార్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి చెప్పబడిన వాక్యం ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించింది కాదు, మిమ్మల్ని మీరు దూషించడానికి కాదు, ద్వేషించడానికి కాదు, లేకపోతే కించపడటానికి కాదు, మిమ్మల్ని తప్పు పట్టుకుంటానికి కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మనం ఏం చేస్తున్నాం? ఈ తక్షణ మన ఈ యొక్క విపత్కాలంలో మనం తక్షణంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ఇది మనం బైబిల్ మీకు చూపించాను. కాబట్టి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మరి దేవుని చిత్తాన్ని జరిగించడానికి మీరు ఈ రోజే మీరు తీర్మానం చేసుకోండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమె